వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోలీస్ స్టేషన్కు వచ్చి హడావిడి చేస్తే బొక్కలో వేయండి సీఎం రేవంత్ రెడ్డి. రేషన్ షాప్లో అక్రమాలు సోషల్ మీడియాలో వైరల్. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై సినిమాను తలపిస్తున్న చేజింగ్ సీన్. ప్రజాపాలన ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో కల్తీపాల కలకలం. ఇక వివరాల్లోకి వెళ్తే 2008 సంవత్సరం నుండి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా అధ్యక్షులు అక్కినేపల్లి యాదగిరి పేర్కొన్నారు. వరంగల్ ఎల్బీ నగరంలోని అబ్నుస్ ఫంక్షన్ హాల్లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో మహాజన సభ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఇచ్చిన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణ అమలు చేసి అభివృద్ధికి కృషి చేయాలని వారు అన్నారు. లేదంటే పోరాటాలు చేస్తామని వారు తెలిపారు. వరంగల్ మహానగరంలో సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తారీఖు శుక్రవారం ఈరోజు పెద్ద ఎత్తున అజంజాయ్ మిల్ గ్రౌండ్ నుంచి ర్యాలీ నిర్వహించడం జరిగింది. పోచం మైదాన్ ఉన్నటువంటి అబ్నుస్ ఫంక్షన్ హాల్లో సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి ఇచ్చిన ఎన్నికల హామీల్ని అమలు చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 6 గ్యారెంటీలు అని చెప్పడం జరిగింది. ఇప్పటికి సంవత్సరం గడిచింది. అదేవిధంగా కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, భారతదేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతూ ఈ ప్రజలకు ఇచ్చిన హామీల్ని మొత్తం ప్రజాస్వామ్యబద్ధంగా అమలు చేయాలని కోరుతా ఉంది. ఈరోజు దేశంలో కేంద్ర ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేటువంటి అనేక రకాల విభేదాలు తీసుకొస్తూ ఉంది. ఈ మత ఘర్షణని కాకుండా, మత విభేదాలని కాకుండా భారతదేశంలో అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక, ఉపాధి లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా అనేక మంది చదువుకున్న యువత నిరుద్యోగులుగా ఉన్నారు. ఈ వరంగల్ ప్రాంతం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద నగరంగా ఉంది. ఇక్కడ ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది కిరాయి ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇండ్ల జాగాలు ఇచ్చి ఇందిరమ్మ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలని సిపిఐఎంఎల్ లిబరేషన్గా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ సభకు కేంద్ర పార్టీ నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య గారు, కేంద్ర పొలిట్ బ్యూరో సభ్యులు ఈ శంకర్ గారు, కేంద్ర కమిటీ సభ్యులు మూర్తి గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి రమేష్ రాజా, అన్ని జిల్లాల కార్యదర్శులు, ఇక్కడ ఉన్నటువంటి హన్మకొండ జిల్లా కార్యదర్శి రొయ్యల రాజు గారు, జనగామ జిల్లా కార్యదర్శి గుమ్మడిరాజు సాంబయ్య గారు, అనేక మంది జిల్లాల నుంచి ఈ పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీ సభలో పాల్గొని విజయవంతం చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఈ హామీల్ని అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ప్రజల్ని సమీకరించి ఆందోళన, పోరాటాలు ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నారు.
కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆర్ఎండ్బి అధికారులు, నేషనల్ హైవే మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌడ్చెర్తారెడ్డి, కొడుమూరు ఎమ్మెల్యే బొగుల దస్తగిరి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య పాల్గొన్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తం చేసిన మహోన్నత వ్యక్తి, భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని అంబేద్కర్ సంఘం అధ్యక్షులు పరునాటి వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో మల్లాపూర్ ఓల్డ్ విలేజ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద మరియు అరుంధతి సంఘం అధ్యక్షులు ఎడగాల గణేష్ ఆధ్వర్యంలో ఎలిఫెంట్ సర్కిల్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన వర్ధంతి కార్యక్రమాల్లో నెమలి అనిల్ కుమార్ పాల్గొని ఆ మహనీయునికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ ముఖ్య సలహాదారులు పిజి సుదర్శన్, ప్రధాన కార్యదర్శి కె శంకర్ నరసింహ, ఎం జితేందర్, అరుంధతి సంఘం ప్రధాన కార్యదర్శి కె శివ, వెంకటేష్ ప్రసాద్, లక్ష్మి, రవి, రాష్ట్ర కాంగ్రెస్ సేవాదల్ ప్రధాన కార్యదర్శి మునిపల్లి సద్గుణరావు, మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, అఖిల మరియు కాంగ్రెస్ శ్రేణులు, దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని రాజ్యాంగ నిర్మాతకు నివాళులు అర్పించడం జరిగింది. సాయుధ దళాల పతాక దినోత్సవ సందర్భంగా ఫ్లాగ్ డే ఫండ్ కోసం విరాళం అందజేసిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, బలహీన వర్గాల ప్రజలకు ఉచిత వైద్య, విద్యంతో పాటు ఉపాధి, సాగు భూమి, డబుల్ బెడ్రూమ్ మంజూరు చేయాలని ధర్మ సమాజ్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు కేడల ప్రసాద్ డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలోని పోచమైదాన్ సెంటర్లో ధర్మ సమాజ్ పార్టీ ధర్మయుద్ధం పేరుతో రీలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ప్రసాద్, నాయకులు మురళీకృష్ణ, సిల్వర్ రవి, పూర్ణచందర్ బాబు, శ్రీనివాస్, ఠాగూర్, నాగేష్, వెల్పుగొండ స్వామి, అడభవన్,
కుమార్ రవలి మహారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీక్షలో పాల్గొన్న కేదాల ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, ఉపాధితో పాటు అర్హులైనందరికీ 4 గదుల ఇండ్లు సాధించేంత వరకు ధర్మ సమాజ్ పార్టీ ధర్మయుద్ధం చేస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ధర్మ సమాజ్ పార్టీ చెబుతున్న 5 గ్యారెంటీలు అమలు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. महात्मा सावित्रीबाई फुले, जोहर महात्मा ज्योतिराव फुले, जोहर मान्य श्री कांशीराम, जिंदाबाद धर्म समाज पार्टी, जिंदाबाद धर्म समाज पार्टी. కావాలి విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు మాకు కావాలి. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు మాకు 5 హామీలు నెరవేర్చాలని చెప్పి గత నెల రోజుల క్రితం నుండి 30 జిల్లాలలో ఉన్నటువంటి కలెక్టరేట్ కార్యాలయాలలో వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. మరియు వారి కార్యాలయాల ముందు, కలెక్టరేట్ కార్యాలయాల ముందు ధర్నాలు కూడా చేయడం జరిగింది. తర్వాత 300 మండలాలలో మండల తహసీల్దార్లకు మా డిమాండ్లపై వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఆ తదుపరి గత సోమవారం నుండి ఇక్కడ మేము రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. ఆ రిలే నిరాహార దీక్షలో భాగంగా ఉన్నటువంటి మా ఈ 5 గ్యారెంటీలు: 1, ఉచిత నాణ్యమైన విద్య మరియు ఉచిత నాణ్యమైన వైద్యం మరియు 200 గజాలలో పక్కా ఇల్లు మరియు 1 ఎకరం సాగు భూమి, ఏదైనా ఒక చిన్న పని, ఉపాధి కల్పించాలి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా ఈ నిరసన రిలే నిరాహార దీక్షలు జిల్లా కేంద్రాలలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మేము ఒకటే చెప్తున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని వందల స్కీములు పెట్టి ఉన్నోడిగా ధనవంతుడిగా అవుతున్నాడు, బీదవాడు ఇంకా బీదవాడుగా అవుతున్నాడు. చిన్న చిన్న వ్యాపారాలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు 100, 200, 300 రూపాయలకు మన 60 రూపాయల పనులు అమ్ముకోవడం, చిన్న వ్యాపారాలు మరీ ఘోరమైపోయింది పరిస్థితి. ఉపాధి లేక, విద్య లేక, ఉచితమైన విద్య లేక చాలామంది వాళ్ళు విద్య ఉంది కానీ నాణ్యమైన విద్య లేదు. ఈ హాస్టళ్లలో మాకు జరుగుతున్నటువంటి ఇప్పుడు ఫుడ్ పాయిజన్లే దీనికి కారణం. అంటే సరైన ఆహారం పెట్టలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అంటే హాస్టళ్లలో బతుకుతున్నటువంటి వారికి వారు మనుషులు కాదా? ఈ మానవ హక్కుల ఉల్లంఘన ఇంకెన్ని రోజులు జరుగుతుంది? మా ఈ ధర్మ సమాజ్ పార్టీ ధర్మ యుద్ధం చేస్తుంది ఈ 5 న్యాయాలపై. రాయచోటి ఉర్దూ పాఠశాల ఉపాధ్యాయులు ఇజాజ్ ఆకస్మిక వృత్తి బాధాకరమని, ఉపాధ్యాయ లోకాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుందని రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కడపనగర్లోని మృతుడి నివాసంలో ఇజాజ్ కుటుంబ సభ్యులను రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించి అంజలి ఘటించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల ఆకతాయి చేష్టలు, విద్య బుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడి ప్రాణాలు కోల్పోవడానికి కారణం అవ్వడం బాధాకరమని అన్నారు. ఇటువంటి సంఘటనలు విద్యార్థి లోకానికి చెడు పేరు తీసుకువస్తుందని అన్నారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి సీరియస్గా ఉన్నారని అన్నారు. ఇజాజ్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఇజాజ్ మృతికి గల కారణాలను సమగ్రంగా విచారణ చేపట్టి తెలుసుకుంటామని అన్నారు. ఉర్దూ పాఠశాల అందరితో ఆప్యాయంగా మంచిగా మాట్లాడే ఒక మంచి ఉపాధ్యాయుని కోల్పోయిందని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ఓదార్పును, తమ ప్రాగఢ సానుభూతిని తెలుపుకుంటున్నామని తెలిపారు. వాళ్ళు స్టూడెంట్స్ 100 మెంబర్స్ తింటే 300 మెంబర్స్ కి వేసుకుంటారు సార్ మిడ్ డే మీల్స్. అది అడిగినందుకు చంపేసినారు సార్. తర్వాత చిక్కీలు ఎగ్స్ అమ్ముకుంటారు, కుమ్మక్క వేసి, ఇవన్నీ అడిగినందుకు సార్ శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్, మీకు తెలుసు కదా బాబు గారు అయితేనే దీని మీద ఎంక్వైరీకి ఆదేశించడం జరిగింది. ఈరోజు సాయంత్రమే మా కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా తెప్పించుకోవడం జరిగింది. అది రేపు పొద్దున్నే ఎస్పీ గారే రిలీజ్ చేస్తారు. దాంట్లో జరిగిన సంఘటనలు, అక్కడ ఆ రోజు సాయంత్రం ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఎవరైతే పిల్లలు ఉన్నారో, టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఆ రోజు దొరికిన 3 పిల్లలను అయితే పోలీస్ స్టేషన్లో పెట్టి
ఎంక్వైరీ కూడా తరువుగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళల్లో ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. ఎవరైతే ఈరోజు ఆ కుటుంబానికి ఆ నష్టం కలిగిందో అది తీర్చడం ఆ భగవంతుని వల్ల కాదు. ఎందుకంటే విద్యాలోకంలో ఒక అధ్యాపకునిగా కల్మషం లేకుండా 10 మందికి చదువు చెప్పే అతను ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా కూడా ఆయన అయితే ఒక మంచి పని కోసం పోరాడారని మా నియోజకవర్గంలో కాదు ఇక్కడ జిల్లా అంతటికి తెలుసు. కాబట్టి గవర్నమెంట్ తరఫున నిష్పక్షపాతంగా ఇది ఇన్సిడెంట్ పైన ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంది. అతి త్వరలోనే అక్కడ ఆ సంఘటన చేసిన వాళ్ళే కాదు, ఆ సంఘటనకు ఎవరైతే ప్రోత్సహించినారో ప్రోద్బలం ఇచ్చినారో వాళ్ళపైన కూడా సస్పీషియస్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే అన్నమయ్య జిల్లా ఎస్పీ గారితో కూడా మాట్లాడాం. అలాగే ఇక్కడున్న వాళ్ళ సతీమణి గారితో మాట్లాడి ఎవరిపైన అయినా డౌట్ ఉంటే కూడా చెప్పన్నాం. వాళ్ళు ఒక 2-3 పేర్లు చెప్పడం జరిగింది. అవి కూడా తరో ఎంక్వైరీలో అతి త్వరలోనే తేలుతాయి. మేము చేతులు జోడించి అధ్యాపకులకు ఒకటే చెప్తున్నాం, మీ దయ వల్ల మీ పాత్ర కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి పాత్ర ఉంది. కాబట్టి మీ రుణంలో ఈ ప్రభుత్వం ఉంది. ఇలాంటి సంఘటనలు రాబోయే కాలంలో జరగవు. ఇదైతే దురదృష్టకరం. కాబట్టి ఈ ప్రభుత్వం ఎవరైతే నిన్న చనిపోయారో అధ్యాపకుల కుటుంబానికి సానుభూతే కాదు, వాళ్ళ వెనకామంటి ఉండేదానికి ముందుంటుంది. అలాగే వారి కోరిక మేరకు ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో పునరావృతం కాకుండా చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. నమస్తే సార్. సార్ చెప్పారు సార్. నమస్తే సార్. తెలిసింటుంది కదా సార్. చూడండి సార్, టీచర్లే చంపించేస్తారు సార్ మా ఆయన్ని. సార్ ఆ స్కూల్లో ఉన్న టీచర్లు సార్ చంపించేస్తారు సార్ మా ఆయన్ని. దయచేసి మీరు ఎంక్వైరీ చేయండి సార్ ప్లీజ్, ఏమనుకోకుండా సార్. సార్ సార్ మా ముఖ్యమంత్రి గారికి ఉపాధ్యాయులు అంటే బాగా ఇష్టం సార్. ఇది ఉపాధ్యాయుల ప్రభుత్వం అనే విషయం నాకు బాగా తెలుసు సార్. నాకు అందులో ఇంకొకటి, నేను టీచర్ ట్రైనింగ్ చేసేది చంద్రబాబు నాయుడు, శ్రీమతి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు పాఠశాలలో నేతాజీ నెహ్రూ తిరుపతిలో ఆయన చదివిన స్కూల్లోనే నేను ట్రైనింగ్ చేశాను సార్. మన ముఖ్యమంత్రి గారు చదివిన స్కూల్లోనే నేను ట్రైనింగ్ చేశాను సార్. అవును సార్. అవును సార్, నేను టీచర్ సార్. నేను రాయచోటి గర్ల్స్ హై స్కూల్ సార్. రాయచోటి గర్ల్స్ హై స్కూల్ చెప్తున్నాను సార్. మన ముఖ్యమంత్రి గారు చదివిన స్కూల్లో నేను టీచర్ ట్రైనింగ్ చేశాను సార్ నేను. అలాంటిది నా భర్తని ఒక టీచర్లు, 2 టీచర్ దుర్మార్గులుగా మారి పిల్లల్ని దోషులుగా క్రియేట్ చేసి వాళ్ళని శిక్షించినారు సార్. శిక్షించి చంపించేస్తున్నారు సార్. వాళ్ళు ఎలా శిక్ష పెట్టారు సార్, నా భర్తని క్షోభ పెట్టారు సార్. వాళ్ళు రకరకాలుగా క్షోభించినారు సార్. దయచేసి మీరు వాళ్ళ పేర్లు సార్, సివాతుర్ రహమాను అలీ సార్, మీరు దయచేసి మీరు. అవును సార్, ఇచ్చినాను సార్. సార్ నాకు పూర్తిగా మాట ఇచ్చినారు సార్. మీకు న్యాయం చేస్తామమ్మా ఖచ్చితంగా సార్. నాకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు వాసవి కళ్యాణ మండపంలో జోయా అలికల్ సంస్థ వారు ఏర్పాటు చేసిన నగల ప్రదర్శనశాలను సిరిసిల్ల మున్సిపల్ చైర్మన్ చిందం కళా చక్రపాణి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రముఖ నగల వ్యాపార దిగ్గజ సంస్థ అయిన జోయ్ అలికస్ సిరిసిల్ల పట్టణంలో నేటి నుండి 3 రోజుల పాటు నగల ప్రదర్శనను మరియు కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు. అందానికి ఆకర్షణగా నిలిచే మగువలను మరింత అందంగా తీర్చడం మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం నగల యొక్క పాత్ర ప్రత్యేకమైనదని నేడు ఎంతో అందంగా కళాకారులతో తయారు చేయించిన నగలను సిరిసిల్ల పట్టణంలోని ప్రదర్శించడం పట్ల సంస్థ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. భవిష్యత్తులో సిరిసిల్లలో కూడా జోయా లూకస్ శాఖను ఏర్పాటు చేయాలని అన్నారు. గోల్డ్ కంపెనీ షాప్ వారికి అందరికీ నమస్కారం. ఎందుకంటే మంచి నాణ్యమైన నగలతోటి మరి గోల్డ్ తోటి మంచి డిజైన్ నగలతోటి కూడా
పట్టణం నుంచి మరి హైదరాబాద్ కానీ సిద్దిపేట కానీ కర్నాటక కానీ పోయి తెచ్చుకునే క్రమంలో మరి ఈరోజు మన దాదాపు వారం రోజులు ఎగ్జిబిషన్ లాగా పెట్టి మరి సెల్ తీసుకోవడానికి మరి కంపెనీ వారు వచ్చినందుకు వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మంచి డిజైన్ తోటి కూడా మంచి డిజైన్ నగలు అలంకరణ కూడా చాలా బాగుంది. మరి అన్ని రకాల కూడా డైమండ్ కానీ మరి పచ్చని కెంపు కానీ అన్ని రకాల కూడా నగలు ఉన్నాయి కాబట్టి అందరూ దీన్ని సిరిసిల్ల పట్టణ ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ప్రజలకు ముఖ్య ఏమైందంటే మేము సిద్దిపేట బ్రాంచ్ జ్యువెలర్స్ తరఫున మన ఈ సిరిసిల్లలో 3 రోజుల్లో ఎగ్జిబిషన్ కమ్ సేల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఈ ఎగ్జిబిషన్లో అన్ని రకాలుగా మనకు డైమండ్స్, గోల్డ్ జ్యువెలరీ మనం అన్ని వెరైటీస్తోనే మీ ముందుకు వచ్చినాం. ఈ 3 రోజుల ఎగ్జిబిషన్ ప్రదర్శన ఉంటుంది. సో ఈ 3 రోజుల ఎగ్జిబిషన్కి మన ఈ సిరిసిల్ల ప్రజలు డైమండ్ అంక డైమండ్ జ్యువెలరీ ఏం తీసుకున్నాం ప్రజలకు ముఖ్య ఏమైందంటే మేము సిద్దిపేట బ్రాంచ్ జ్యువెలర్స్ తరఫున మన ఈ సిరిసిల్లలో 3 రోజుల్లో ఎగ్జిబిషన్ కమ్ సేల్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఈ ఎగ్జిబిషన్లో అన్ని రకాలుగా మనకు డైమండ్స్, గోల్డ్ జ్యువెలరీ మనం అన్ని వెరైటీస్తోనే మీ ముందుకు వచ్చినాం. ఈ 3 రోజుల ఎగ్జిబిషన్ ప్రదర్శన ఉంటుంది. సో ఈ 3 రోజుల ఎగ్జిబిషన్కి మన ఈ సిరిసిల్ల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మన గెస్ట్గా మనకు మా ఇన్విటేషన్ని స్వీకరించి వచ్చిన అతిథులందరికీ పేరున ధన్యవాదాలు మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జాయ్ లుకాస్ ఎగ్జిబిషన్ ఈ రోజు నుంచి 3 డేస్ వరకు ఉంటుంది. చాలా న్యూట్రియంట్ వెరైటీస్తో చాలా వరకు ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. మేము కూడా జాయ్ లుకాస్ అందరికీ నేను మీ జ్ఞాను సింగ్, నేను మిస్ హైదరాబాద్ 2024 విన్నర్ ఐజే. మన సిరిసిల్లాలో 3 డేస్ గ్రాండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ సేల్ అయితే వచ్చేసింది. సిరిసిల్ల వాళ్ళు వచ్చేసేయండి. జ్యువెలరీ కాల్స్ది పెద్ద ఎగ్జిబిషన్ అండి. ఇక్కడ మనకు గోల్డ్, ప్లాటినం, డైమండ్స్ అన్ని రకాలుగా వెరైటీస్ ఆఫ్ మనకు సైడ్స్ మంచి ఉన్నాయి. వచ్చేసి మీరు చూడండి కలెక్షన్. ఇంకా మన మెయిన్ బ్రాంచ్ వచ్చేసి సిద్దిపేటలో ఉంది. వచ్చి అక్కడ కూడా విజిట్ కండి. ఇంకా మంచి ఇక్కడ కూడా సిరిసిల్లలో మనం ఓపెన్ చేద్దాం జ్యువెలరీ క్లాస్ త్వరలో. ఓకేనా? డెఫినెట్లీ 7th, 8th, 9th రోజు ఎగ్జిబిషన్ ఉంది మన సిరిసిల్లలో. వచ్చి విజిట్ కండి. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రశ్నించే వాళ్ళ గొంతు నొక్కాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. పోలీస్ స్టేషన్లు అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులాగా తయారయ్యాయి. ఎఫ్ఐఆర్లు కూడా గాంధీ భవన్లో తయారవుతున్నాయని హరీష్ రావు అన్నారు. పోలీసులతో రాజ్యమేలిన ఏ ప్రభుత్వం కూడా ముందు పడలేదు. పోలీసులను అతిగా ప్రయోగించిన ఏ ప్రభుత్వాన్ని కూడా ప్రజలు సహించలేదు. ఇందిరమ్మ లాంటి వాళ్ళను సైతం కూకటి వేళ్లతో పెకిలించిన దేశం ఈ భారతదేశం. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రతిపక్షాల గొంతు నొక్కాలని, ప్రశ్నించే గొంతు నొక్కాలని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ పోలీస్ స్టేషన్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులుగా మారిపోయినాయి. ఎఫ్ఐఆర్లు పోలీస్ స్టేషన్లలో తయారైతలేవు, గాంధీ భవన్లో ఎఫ్ఐఆర్లు తయారైతా ఉన్నాయి. ఏ సెక్షన్లు పెట్టాలనో, ఎవరిని అరెస్టు చేయాలో గాంధీ భవన్ నుంచి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఇవాళ ఆదేశాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.